సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు సిటీ 53 డివిజన్ పరిధిలోని గాంధీ గిరిజన కాలనీ సచివాలయం ఎదుట స్థానిక ప్రజలు వివిధ రకాల సమస్యలతో అర్జీలు తెచ్చి నిరసన ధర్నా కార్యక్రమాన్ని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ నెల్లూరు నగర నాయకులు కత్తి శ్రీనివాసులు మరియు మూలం ప్రసాద్ మాట్లాడారు. నెల్లూరు సిటీ పరిధిలోని అనేక దళితవాడలో మరియు గిరిజన కాలనీలలో సామాజిక శంఖారావం పేరుతో ప్రజలను కలిసి సమస్యలపై అధ్యయనం చేయడం జరుగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాలలో దళితుల జీవన స్థితిగతులు అత్యంత దారుణంగా దుర్భరంగా నేటికి ఉన్నాయని తెలిపారు. అందులో ప్రత్యేకించి దళిత కాలువల వెంటనే నిర్మించాలి. నెల్లూరు సిటీలో సామాజిక శంఖారావం పేరుతో దళితులు నివసించేటటువంటి దళిత వాడలు గిరిజన కాలనీల్లో బలహీన వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ సామాజిక శంఖారావం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు గాంధీ గిరిజన కాలనీ 53వ డివిజన్ పరిధిలోని స్వయానా మేయర్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి గాంధీ గిరిజన కాలనీలో సమస్యల యొక్క కోసం అధ్యయనం చేస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి చందంల గాంధీ గిరిజన కాలనీలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఉన్నాయి. 2009లో ఈ గాంధీ గిరిజన కాలనీ నుంచి వెంకటేశ్వరపురం వెళ్లేందుకు అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాడు సిపిఎం కార్పొరేటర్గా ఉండి కౌన్సిల్లో తీర్మానం చేయించాం 2009లో. ఇప్పటికీ 17 సంవత్సరాలు అవుతుంది. అనేక మార్లు అర్జీలు ఇచ్చాం. గాంధీ గిరిజన కాలనీకి వెంకటేశ్వరపురం సెంటర్కి అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని అనేక ధనవంతులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే అండర్ పాస్ బ్రిడ్జిలు అనేకం ఈ 15 సంవత్సరాల కాలంలో కట్టారు. కానీ గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం, బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం అని అండర్ పాస్ బ్రిడ్జి ఊసే ఎత్తడం లేదు. మంత్రులు వస్తున్నారు, మాటలు చెప్తున్నారు, వెళ్తున్నారు. ఈ ప్రాంత ప్రజలకి సుమారు 70 సంవత్సరాల పైగా ఈ యొక్క గాంధీ గిరిజన కాలనీ ఉంది. బీ ఫారం పట్టా అంటున్నారు, పొజిషన్ సర్టిఫికేట్ అంటున్నారు, రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. మొన్నగాక నిన్న పుట్టినటువంటి 5 సంవత్సరాల క్రితం సాల్చింతల పక్కన లేఅవుట్లు వేశారు. వాటన్నిటికీ రిజిస్ట్రేషన్ పట్టాలు, బ్యాంకు రుణాలు, విలువలు భారీగా పెంచారు. కానీ దళితులు నివసించే ప్రాంతం అని చెప్పి గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతాలని సంపూర్ణ హక్కులు కానీ ఈ స్థలానికి విలువ కానీ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. క్లియర్గా ప్రభుత్వమే దళితుల పట్ల గిరిజనుల పట్ల వివక్ష చూపుతున్నది. ఎందుకు ఈ వివక్షత? మీరు ఒక చిన్న తోపుడు బండి, ఒక సైకిలు, లేకపోతే కంటైనర్ డబ్బాలు రెండిచ్చి ఇది అభివృద్ధి అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటే కాదు. ఈరోజు నెల్లూరులో ఏ దళిత వాడలకు వెళ్ళినా, ఏ గిరిజన కాలనీకి వెళ్ళినా ప్రజలు ఈరోజు తీవ్రమైన సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలకి ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. ఈ గాంధీ గిరిజన కాలనీలో రిక్షాల మీద రిక్షాలు తొక్కే మహిళలు ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే, ఎంత పేదరికం ఉంటే ఈరోజు మహిళలు రిక్షాలు దొక్కి ఉప్పు కానీ ముగ్గు కానీ వస్తువులు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఆలోచించడం లేదు ప్రభుత్వం? ఈ గాంధీ గిరిజన కాలనీ పట్ల ఎందుకు ఈ వివక్షత? నెల్లూరులో దళిత వాడల పట్ల ఎందుకు ఈ వివక్షత? దీన్ని ఈరోజు సామాజిక శంఖారావం నుండి మేము ప్రశ్నిస్తున్నాం. 4 ఏళ్ల నుంచి పెన్షన్లు లేవు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో 53 మరియు 54 డివిజన్ల పరిధిలో 1,00,000కు పైగా జనాభా ఉంటే బ్యాంక్ ఏర్పాటు చేయమండి అని చెప్పి అనేక సార్లు చెప్తూ ఉన్నాం. ఇక్కడున్నటువంటి ప్రభుత్వ బ్యాంకుని, ఇక్కడున్న కెనరా బ్యాంకుని ధనవంతులున్న చోటకి తరలిస్తే మౌనంగా చూస్తున్నారు. ₹1 బడ్జెట్ లేకుండా కేవలం సంతకాలతో మాత్రమే ఈ పనులన్నీ చేయొచ్చు. ఏం బడ్జెట్ కూడా కేటాయించాల్సిన అవసరం లేదు, కానీ చేయడం లేదు. కారణం ఏంటంటే బలహీన వర్గ ప్రజలు, వీళ్ళు దళితులు, గిరిజనులు, పేదోళ్ళు, వీళ్ళకి చేయకపోతే అడిగేది ఎవరు, దిక్కెవరు అనేటటువంటి చులకనా భావం, వివక్షత. ఇది సరైంది కాదు. మీరు ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజలందరినీ ఐక్యం చేస్తాం, పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించమని చెప్పి మేము ఈ సామాజిక శంఖారావం నుంచి డిమాండ్ చేస్తున్నాం. 53వ డివిజన్లో గాంధీ గిరిజన కాలనీలో సచివాలయం దగ్గర ధర్నా ఏర్పాటు చేశాము. ప్రధానంగా మనకు వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో ఉన్నటువంటి మధ్యలో దారి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ బ్యాంక్కి ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని,
అనేక సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తూ ఉన్నాము. మన కత్తి శ్రీనివాసులు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆంజనేయులని కమిషనర్ ఉన్నాడు. అతను దారికి ఏర్పాటు చేసేదానికి కొలతలు కూడా తీయటం జరిగింది. తర్వాత వచ్చిన కార్పొరేటర్లు ఇక్కడ ఏం పట్టించుకోలేదు. అందుకని ఆ దారి విషయం మరుగున పడ్డది. అయినా కూడా సిపిఎం పార్టీగా ప్రతిసారి కూడా పోరాటంలో మనం అనేక సార్లు కలెక్టర్ దృష్టికి కానీ కమిషన్ దృష్టికి కానీ అనేక సార్లు తీసుకుపోవటం జరిగింది. అయినా కూడా ఈ రోజుకి కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. అదేవిధంగా బ్యాంకు విషయం కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం, ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజుకి ఏం రూపు దాల్చలా. అందుకని ఇక మీదటైన గబాను వాటిని ఏర్పాటు చేసి మన గాంధీ గిరిజన కాలనీ, వెంకటేశ్వరపురం పరిసర ప్రాంతాలకు కంపల్సరీ బ్యాంక్ కావాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.